వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. రెండు జిల్లాల్లోనూ పులి సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నల్లబెల్లి కోనాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు పోలీసులు పులి కోసం గాలిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావద్దని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మీరు లెఫ్ట్కి వెళ్ళారు. ఈ వాటర్ అట్లా పైకి ఎక్కువ టమాటా తోట. వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. రెండు జిల్లాల్లోనూ పులి సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. నల్లబెల్లి కోనాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. పులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పోలీసులు పులి కోసం గాలిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావద్దని కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, విజయ చంద్రిక, కొద్ది రోజులుగా గత వారం రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పులి సంచారం ములుగు, ఉపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లా వాసులను కలవరపెడుతుంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి 5 జిల్లాల బార్డర్ లో పులి సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తుంది. స్థానికులకు కనిపించినట్టు కనిపిస్తూ చేళ్లలో పనిచేస్తున్నటువంటి కూలీలను, రైతులను ఇబ్బంది పెడుతుంది. నిన్న నల్లవెల్లి మండలంలో ఒక రైతుకు పులి కనిపించింది. మహిళా రైతుకు పులి కనిపించడంతో ఆమె పరుగులు పెడుతూ గ్రామంలోకి వచ్చి ప్రజలందరికీ చెప్పడంతో వాళ్ళంతా అప్రమత్తమయ్యారు. అయితే ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమై పులి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూనే దాన్ని ట్రాక్ చేసేటువంటి, దాన్ని ఏ దిశలో వెళ్తుంది అనేటువంటి ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత వారం రోజులుగా ఈ మధ్యలోనే పులి తిరుగుతా ఉంది. ఇటు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం, అటు మహబూబాబాద్ జిల్లా కోనాపురం అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుంది. తాజాగా ఈ డబ్బీర్పురం, ఈ ఖానాపురం మండలం డబ్బీర్పూర్ అటవీ ప్రాంతంలో, అంటే పంట పొలాలు అటు అటవీ ప్రాంతంలోకి మధ్యలో పులి సంచారం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడికెక్కడ ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాని యొక్క కదలికలను, మూమెంట్స్ ను గమనిస్తూ దాన్ని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఒకవైపు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేస్తున్నారు. రైతులను పంట పొలాల దగ్గరికి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. కానీ పులి నిన్న మహిళా రైతుకు కనిపించింది. కానీ మళ్ళీ అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు, ఇటు డ్రోన్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు అటవీ శాఖ అధికారులకు మాత్రం కనిపించడం లేదు. కాకపోతే పాదముద్రలు, దాని యొక్క మలం ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే పులి సంచారం అయితే కొనసాగుతోంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అయితే అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 5 జిల్లాల అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి, సమీప గ్రామాల ప్రజలు అయితేనేమి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నవీన్. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని సమాచారం. అదే పెద్ద పులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది. ఈ రుద్రగూడెం, నారకిపేట, కొండాపురం శివార్లో దాని పద్మార్కు గుర్తించాము. సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తుందనే వార్త నిజమే. సో ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొద్దున ఎటు బయటికి వెళ్ళకూడదు. 3-4 వ్యక్తులు కలిసే వెళ్ళాలి. ఒక 2-3 రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి. రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు, ఎందుకంటే పెద్ద పులి రాత్రి సంచరిస్తుంది. ఇక్కడ నా పెద్ద పులి జారగా తెలిసిన ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా తెలియచేయాలి. సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఈ 2-3 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి ఈ ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంత వరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉండాలి.